కార్యక్రమం పోతుంది కదా. మీరందరూ మంచి కార్యక్రమం అందుకోసం అందరూ అడుగుతుంది. 71 ఈయన మండల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సొసైటీ చైర్మన్ తమ్ముడు ఇంకొచ్చిన సర్పంచ్ మొదలగా వైస్ ఎంపీ అంతా ఐసీలో ఉన్నాడు. వెంకటేట మీద ఏంటి ప్రాబ్లం కరోనా అయిన తర్వాత లంగ్స్ చాలా మంది వస్తుంది. లేదు కరోనాతో దాని అయిన తర్వాత వైరల్ ఎక్కువ ఎన్ని వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ లంగ్స్ కరోనా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక బాడీలో ఏదో ఒక ఐటమ్ మీద దీని మీద ఎఫెక్ట్ పడుతుంది. కరోనా లంగ్స్ మెయిన్ లంగ్స్ డిస్పెల్ అవుతుంది. జడ్జి చేసి జిల్లా జనరల్ సెక్రటరీ మన పద్మారెడ్డి గారు జిల్లా వైస్ ఇక్కడ 24 కేజీలు 170 ఉండే కానీ తాండాస్ అన్ని కూడా 70 తాండాలు 90% ఈ దానికి వస్తారు. మన వాళ్ళు కూడా ఎరుగని తాండా వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ చాలా వీక్. టీఆర్ఎస్ చాలా మంది ఏంటంటే గ్రామాల్లో మొన్న ఎలక్షన్లో అన్ని పార్టీలు కలిసి గెలుపుతున్నారు. అందుకే నేను చెప్పినా ఇప్పుడు 750 అఫీషియల్ ఫిగర్ ఉన్నా 1000 దాకా మనం వాళ్ళు ఉంటాం. ఇదే మండల్లో ఇదంతా సర్పంచ్ సతీష్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ సర్పంచ్ యానంపల్లి కమలాపూర్ అయ్యప్ప మాల అందరూ వేసుకుంటారు. కమలాపూర్
మనోడు సురేష్ పాపం దగ్గరలో పోయింది లూజ్గా 28 ఓట్లతో పోయింది. నా కాన్స్టిట్యూన్స్ లో ఒక 19 సీట్లు కిలో 50లో పోయింది. 2 ఓట్లు 4 ఓట్లు 5 ఓట్లు 9 ఓట్లు 11 ఓట్లు 16 ఓట్లు 19 ఓట్లు ఇట్లా టీఆర్ఎస్ కొంచెం ఫైనాన్స్ బాగుంది. వాళ్ళ లైఫ్ అండ్ డెత్ కదా టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ భయంలో మన మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆవిడ మీద ఓడిపోయిన తర్వాత 1 crore 30 lakhs పెట్టి గ్రామ అదే ఈవెన్ భయాల స్టేట్ మొత్తం ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మండల్లో అంటే కాంగ్రెస్ గెలిచినాయంటే ఒకటి ధర్మారం అని పక్క గ్రామ పంచాయతీ, సుద్దులం గ్రామ పంచాయతీ, దాంతోపాటు మన ముల్లంగి, ఈ 3-4 అఫీషియల్ క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకున్న క్యాండిడేట్స్. బర్దీపూరు అన్ని పార్టీలు సహకారంతో గెలిచారు. మన దగ్గరనేమో సగం మంది నిచ్చిపోయి అటు ఇటు చేసుకుంటే సగం మంది రెండోది. మిట్టపల్లి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి క్యాండిడేట్ గెలిపించుకున్నారు. సాంపల్లి అదే పరిస్థితి. అంటే 4-5 కన్నా ఎక్కువ రాలేదు వాళ్ళకి. అఫీషియల్ గా ఎమ్మెల్యే ఎవరికైతే అనౌన్స్ చేసిండో 4-5 కన్నా ఎక్కువ రాలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే కార్లు వేసుకొని తిరుగుతుందా గెలిచిన వాళ్ళకి తీసుకోబోతున్నారు డెవలప్మెంట్ అని. పెద్ద గ్రామ పంచాయతీ అంటే 20 లక్షలు ఇస్తాను డెవలప్మెంట్. ఎమ్మెల్సీ ఉండే 28 తర్వాత ఒక రోజు 28 29 ఎంపీ గారి టైం చెప్తాను. 78 మెంబర్స్ గెలిచాను ఇప్పటికి. అయితే మేము ఏమనుకుంటున్నాం, జనవరి 1st వీక్ ఆ 2nd వీక్లో ఆల్ స్టేట్లో ఉన్న అందరినీ గెలిచినందరికీ మనం హైదరాబాద్లో గెలిచి ఒక సమ్మేళనం పెట్టి సెంట్రల్ మినిస్టర్ కానీ అదే ఈ 78 మెంబర్స్ మాత్రం పిలిచి ఇంకా కొంతమంది పెరుగుతారు. ఇప్పుడే వంశీ వచ్చాడు, వాళ్ళ దగ్గర మన సపోర్ట్తో గెలిచాడు. 2 క్యాండిడేట్లు పడ్డారు మన వాళ్ళు. ఆర్మర్ ఒక 15 వచ్చాడు. కాంగ్రెస్ లేదు అంటే అట్లేం లేదు, వీళ్ళు ఇండిపెండెన్స్ గెలిచింది చాలా మంది. మనం దూరం ఉంటే బెటర్ అనేది పెట్టాం. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కంప్యూటర్ వచ్చి టీవీ మేము వేరే చేసుకోలేము, సింబల్ ఎలక్షన్స్ ఉంటాయి. నేనేదో ప్రెస్ మీట్ లో చేయాలి అసెంబ్లీ వేసాక చూస్తాను. ఒకటి ఎప్పుడు ఒకటి చేస్తాను కానీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆలోచిస్తున్నాను. రిజర్వేషన్ వాడు తెలిసిపోయింది. సుప్రీం కోర్టులో ఎప్పుడు చేయాలి. ఓవరాల్ గా పోయినసారి అసలు ఎన్ని ఉన్నాయన్న కాంగ్రెస్ కి 2023 ఎలక్షన్ ముందు? మరి వాళ్ళు రైజింగ్ మన పాలింగ్ అని పెడుతున్నారు, అది మనం కౌంటర్ చేయాలన్న బాగా. అదే చేస్తున్నాం కదా ఇప్పుడు. మనకేమన్నా చెప్పు, మనకి 150 ఉండే, మనకి 1000 వచ్చినాయి. అదే మనం పెరిగినాం.